శుభోదయం మిత్రులారా. మరి అంతర్ముఖ ప్రయాణం లలితా సహస్రనామంలో 162 శ్లోకంలో 2వ పాదం అంతర్ముఖ సమారాజ్యే బహిర్ముఖ సుదుర్లభే. నన్ను బయట ఎక్కడ వెతికినా నేను మీకు లభించను, మీ లోపలికి మీరు వెళ్ళి వెతకండి. అదే బైబిల్లో కూడా దేవుని రాజ్యం నీ లోపలే ఉంది, చిన్న పిల్లవానిగా నీవు తయారై వెళితేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉంటుంది. చిన్న పిల్లవానిగా అంటే ఎంత ప్యూరిటీగా, ఎంత స్పష్టంగా, చక్కగా, భేదభావాలు లేకుండా, ఈర్ష్య అసూయ లేకుండా ఎంతో ప్యూరిటీగా ఉంటారు. మరి అటువంటి ప్యూరిటీని మనం కూడా పొంది మన శ్వాస ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం మిత్రులారా. అద్భుతమైన ధ్యాన జీవితాన్ని పొందుదాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్